అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఈ రోజు స్పీకర్ విచారణ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది సస్పెన్స్ గా ఉంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్నారు దానం, కానీ డిస్క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా అని పాడి కౌశిక్ మాట్లాడారు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు. మరి దానం నాగేందర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు? ఆసక్తికరమైన పరిణామాలు అయితే ఇక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర చోటు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్ మార్నింగే ఇక్కడికి రావడం జరిగింది. గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి కూడా ఆయన నివాళులు అర్పించినట్టుగా తెలుస్తుంది. అయితే విచారణలో పాల్గొనట్లేదు కానీ అడ్వకేట్లతో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే కౌశిక్ రెడ్డి లోపలికి వెళ్తూనే ఖచ్చితంగా దానం నాగేందర్ ఇక్కడికి రావాలి, అయితే ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకా గతంలో సికింద్రాబాద్కి సంబంధించి ఎంపీగా పోటీ చేసినప్పుడే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇంకా చెప్పడానికి ఏముంటుంది, ఆ ఆధారాలు మొత్తం కూడా పూర్తిస్థాయిలో స్పీకర్ ముందు పెడతామని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే అసెంబ్లీ దగ్గర అయితే విచారణ కొంతసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్లో అయితే మొదలైంది. అటు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు, అలాగే ఇటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడో ఆ కౌశిక్ రెడ్డి తమకు తగ్గుతున్నటువంటి ఆధారాలు మొత్తం కూడా స్పీకర్ ముందు పెడతామని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా స్పీకర్ ముందు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు గంట పాటు టైం ఇచ్చిన నేపథ్యంలో గంట పాటు వీళ్ళ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే దాని తర్వాత 12:30కి మరొకసారి అటు ఎల్ఐటి మహేష్ రెడ్డి, బీజేపీ ఫ్లో లీడర్ ఉన్నటువంటి ఎల్ఐటి మహేష్ రెడ్డికి సంబంధించి ఆయన ఉన్నటువంటి ఆధారాలు కూడా ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో 2 గంటలని చెప్పినప్పటికీ కూడా చాలా సేపటి టైం వరకు కూడా ఈ విచారణ కొనసాగిన నేపథ్యం మనం చూసాం. బట్ ఈ దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా క్రిటికల్గా ఉన్న నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేల ఇష్యూ ఒకలాగా ఇక్కడ దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరిపైన ఆసక్తి ఉన్న నేపథ్యంలో దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన చాలా ఎక్కువసేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డేట్ 6th వరకు ఉంది. సో ఈ రోజు కేవలం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలు తమకు సంబంధించినటువంటి ఆధారాలు మాత్రమే ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపాదనలు ఎప్పుడైతే ఉంటాయో అనే దానిపైన మాత్రం స్పీకర్ ఛాంబర్ నుంచి మరొకసారి నోటీస్ వెలువడే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు అప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఇష్యూ, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇష్యూ పైన అందరి ఆసక్తి నెలకొంది. అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి కరకనిగా చెప్తున్న నేపథ్యం ఒక సైడ్ చూస్తున్నాం. దానం నాగేందర్ నేను అసలు పార్టీని సస్పెండే కాదని చెప్పి ఆయన వాదిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు, స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక ఉత్కంఠ అయితే అసెంబ్లీ గేట్ దగ్గర కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.